నమస్తే న్యూస్ నైన్ టుడే కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో 125 అడుగుల ఎత్తైన బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. ఈ విగ్రహం చరిత్రలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నిలిచిపోతుందని స్పష్టం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొండపల్లి మున్సిపాలిటీలోని పాలకులు, అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని ఆరోపించిన టీడీపీ సీనియర్ నేత జంపాల. వీటీపీఎస్ బూడిద కలిసి కాలుష్యం నుండి ప్రజలను రక్షించే చర్యలు తక్షణమే చేపట్టాలని సీతారామయ్య డిమాండ్. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకం శెట్టి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై జరిగిన దాడులు దేశంలో మరెక్కడా జరగలేదని ఆరోపించిన గణబాబు. అనకాపల్లి పట్టణంలో రింగ్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పార్టీ ప్రముఖులు. భీమిలిలో 3 జిల్లాల వైఎస్ఆర్సీపీ నాయకులతో నిర్వహించే సీఎం జగన్ సభ విజయవంతం చేయాలన్న శ్రేణులు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 81 అడుగుల పీఠంపై 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం తయారీకి 400 మెట్రిక్ టన్నుల స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగించారు. అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం సామాజిక న్యాయ మహాశిల్పంగా నిలుస్తుందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా పేర్కొన్నారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందని, ఇక నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తుకు వస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అంటరానితనం రూపం మార్చుకుందని అన్నారు. పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని కోరుకోవడం కూడా అంటరానితనమే. పేదవాళ్లు ఎప్పటికీ పేదవాళ్లుగానే ఉండాలట. పేద కులాలను వారు ఎప్పటికీ తమ సేవకులుగానే ఉండాలట. పేదలు ప్రయాణించే ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేయాలనుకున్నారు. అమరావతిలో పేదలకు చోటు లేకుండా చేయాలనుకోవడం అంటరానితనమే. పథకాల అమలులో కూడా వివక్ష చూపడం అంటరానితనమే అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. మరణం లేని మహనీయుడు అంబేద్కర్, అట్టడుగు వర్గాల చరిత్రను మార్చిన ఘనుడు అంబేద్కర్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. గాలికి వదిలేశారని కాలుష్యం కోరల్లో కొండపల్లి మున్సిపాలిటీలోని ఇబ్రహీంపట్నం ప్రజలు ఉన్నారని తక్షణమే వీటీపీఎస్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవాలని టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇబ్రహీంపట్నం వాటర్ ట్యాంకును కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లతో కలిసి టీడీపీ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శి జంపాల సీతారామయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా అనంతరం ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ప్రజలు వీటీపీఎస్ బూడిద కలిసి కాలుష్యమైన త్రాగునీరుని త్రాగుట వలన వారి ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తక్షణమే సంబంధిత వీటీపీఎస్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి ఇబ్రహీంపట్నం ట్యాంక్ ఫిల్టర్ బెడ్లను తక్షణమే మార్చాలని, వీటీపీఎస్ బూడిద త్రాగునీరులోనికి రాకుండా చర్యలు వెంటనే చేపట్టాలని, లేకపోతే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ బెడ్లు ఉన్నాయో దాంట్లో వీటీపీఎస్ ద్వారా వచ్చే ఫ్లై యాష్ కాలువల ద్వారా ఈ బూడిద దాంట్లో కలవటం వలన ఈ ఫిల్టర్ బెడ్లలో స్ట్రక్ అవి పైపుల్లోంచి వాటర్ వెళ్ళక, రెండోది ఈ వాటర్ కూడా పొల్యూట్ అయ్యి బూడిదతో పొల్యూట్ అయ్యి వాటర్ ప్రజలకు వెళ్తూ ఉంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రజల ప్రాణాలతో చెలగాటు వాడే పరిస్థితి. అధికారుల యొక్క అసమర్థత వలన లేకపోతే అధికారులు దీని మీద ఇమీడియట్గా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్పాము, అదేవిధంగా వీటీపీఎస్సీకి వీటీపీఎస్ అధికారులు గారు చెప్తా ఉన్నాం. రేపు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు అన్నారు. శనివారం గోపాలపట్నం ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గణబాబు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై జరిగిన దాడులు దేశంలో మరెక్కడా జరగలేదన్నారు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాత్రమే దళితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు తప్ప ఇతరులకు ఎవరికీ సముచిత స్థానాన్ని కల్పించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా వైసీపీ వర్గాల కళ్లు తెరవకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బ్యాంక్గా మలుచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయనకి ప్రారంభించడం కూడా అమరావతి ప్రాంతంలో అభివృద్ధిలో ఒక స్మృతిమానంగా ఒక
ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ గతంలో 140 కోట్లతో అంబేద్కర్ గారి స్మృతివనాన్ని భూమిని కేటాయించిన సంగతి కూడా నేను గుర్తు చేస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈరోజు ఏదైతే ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి దాంట్లో ఒకసారి అందరూ కూడా ప్రశ్నించాల్సింది, ఈరోజు ఆ దాడులు చూపిస్తే జరగని రోజు లేదు అసలు దాడి. మీకు చాలా వరకు ఒక్కొక్క జిల్లాలో మీరు తీసుకుంటే పులివెందల నుంచి స్టార్ట్ చేసుకుంటే 2020 డిసెంబర్లో నాగమ్మ అనే దళిత నిందితులను అరెస్ట్ చేయలేదు. రికార్డులో కూడా దళిత మహిళలపైన ఈరోజు కేసులు ఉంటే నెంబర్ 1 ఉంది మన రాష్ట్రం. 194 నేరాలు జరిగితే అందులో 834 లైంగిక దాడులు, అది కూడా దళితులపై. ఈరోజు రాష్ట్రంలో లెక్కలు తీసుకుంటే అంకాలమ్మ గూడూరులో జంజాల కృష్ణయ్య ఉత్తమారెడ్డి అని వ్యక్తి హత్య చేశారు. హింసలు గురి చేస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కావల్లో కరుణాకర్. వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం స్థానిక రింగ్ రోడ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్, వాటర్ ఇన్ ఐలాండ్ దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమిలి నియోజకవర్గంలో 3 జిల్లాల వైఎస్ఆర్సీపీ నాయకులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ప్రతి కార్యకర్త బయలుదేరాలని తెలిపారు. ముఖ్యంగా ఈ బహిరంగ సభ ఎన్నికల సంఖారామం ఈ భూమిలి నుండి మొదలు పెడుతున్న కారణంగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల పరిషత్ అధ్యక్షులు గొర్రె సూరిబాబు, అనకాపల్లి మండల అధ్యక్షుడు గోవింద్, కసింకోట మండల అధ్యక్షుడు, మండల పరిషత్ అధ్యక్షురాలు కలగా లక్ష్మి, గున్నానాయుడు, మండల అధ్యక్షుడు మలసాల కిషోర్, జడ్పీటీసీలు శ్రీధర్ రాజు, బీసెట్ వెంకట సత్యవతి, దేవస్థానం చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 27వ తారీఖు ఈ నెల 27వ తారీఖున ఉత్తరాంధ్ర కార్యకర్తల సమావేశాన్ని, విస్తృత స్థాయి సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో భీమిలో జరపాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ సమావేశానికి ప్రతి సచివాలయం నుంచి కూడా క్యాడర్ మొబిలైజేషన్, క్యాడర్లో వాలంటీర్లతో సహా సచివాలయంలో ఉన్నటువంటి 18 మంది 20 మంది కంపల్సరీ ఆ వాలంటీర్స్ బయలుదేరాలి. వాలంటీర్తో పాటు ఆ సచివాలయంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా బయలుదేరాలి. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు, విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ జన్మదిన వేడుకలు పిఠాపురంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ అభిమానులు, మిత్రమండలి సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ పిల్లా శ్రీధర్తో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జన్మదిన కేక్ను కట్ చేయించారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గ నలుమూలల నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి డాక్టర్ పిల్లా శ్రీధర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్, బవిరిశెట్టి రాంబాబు, వెన్నపు చక్రధర్, పెనక వెంకట్రావు, కుంపట్ల సత్యనారాయణ, మాదేపల్లి శ్రీను, జ్యోతుల సతీష్, దుడ్డు నాగు, గరగా సత్యానందం, వీరంరెడ్డి అమర్, జవాది ప్రసాద్, బోనం పరమేష్, బోనం రాజు, బొజ్జ గోపాలకృష్ణ, చోటిశెట్టి శేషగిరిరావు, కర్రెడ్ల పద్మరాజు, జవాది జోగేశ్వరరావు, కంబాల దాసు, పల్లెటి బాపన దొర, నక్కా బద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వివిధ మాధ్యమాలు మరియు ప్రత్యక్షంగా నాకు విశేష తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు, మీకు సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలని ఆయన చెప్తూ ఉంటారు. ఆయన పుట్టినరోజులు కూడా ఏదో వేడుకలా కాకుండా ఒక బాధ్యతగా సహాయ కార్యక్రమాలతో ఆయన ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఎప్పుడు కూడా జన సైనికులకి, కార్యకర్తలకి, నాయకులకి ఆయన సూచిస్తారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు నా పుట్టినరోజుని సందర్భంగా జన సైనికులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, నాయకులు, వీర మహిళలు వీళ్ళందరి సమక్షంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.
జన సైనికులంటే చాలా క్రమశిక్షణ కలిగిన వారు, సహాయం చేయాలంటే మేము ముందున్నామంటూ వచ్చే వ్యక్తులు కాబట్టి జన సైనికులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి ఈ రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నా కుటుంబం అంటే పిఠాపురం నియోజకవర్గం అంతా నా కుటుంబం. వారికి ఏ సమస్య వచ్చినా కూడా నేను అండగా నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా కుటుంబ సభ్యులకి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నేను అందులో పాలు పంచుకుంటాను, నాకు తోచిన సహాయం చేస్తాను. ఈరోజే కాదు, ఏ రోజైనా సరే మేము ఉన్నంతకాలం పిఠాపురం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటాం, పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడతాము అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నా కుటుంబం కోసం నేను నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ఈ నెల 22న జరగబోయే బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని పిల్లలు పెద్దలతో సహా వేలాది మంది రామ భక్తులతో పిఠాపురంలో శోభాయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు శోభాయాత్ర నిర్వాహకులు దువ్వాస్ వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్తు పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల సంతోషిమాత ఆలయం వద్ద శోభాయాత్రకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రికలను వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్తు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 22న మధ్యాహ్నం నుంచి జరిగే ఈ శోభాయాత్రలో ప్రతి హిందువు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతకంటే ముందు ఈ కళను సాకారం చేసిన మోదీ గారికి యావత్ హిందువులందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మోడీ గారికి. ఎందుకంటే ఆ రోజు గోద్రా రైలు ఘటనకి మోడీ గారు వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ చలించిపోయిన ఆయన ఒక మాట చెప్పారు, నేను మళ్ళా అయోధ్యలో అడుగు పెడితే రామ జన్మభూమి యొక్క శంకుస్థాపనకు మాత్రమే అడుగు పెడతానని చెప్పి ఆ రోజు ఆయన ప్రతిజ్ఞ చేశారు. హిందువులందరికీ కూడా తెలియజేశారు. ఆ రోజు ఆయన ఇక్కడ రామ జన్మభూమి రామాలయం కట్టి తీరుతాను అని మాట ఇచ్చారు. ఆ మాట నెరవేర్చుకున్న శుభ సందర్భంగా యావత్ హిందూ సమాజం తరపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా అయోధ్యలో అత్యంత వైభవంగా నిర్మించిన ఆలయం యావత్ సమాజానికి, యావత్ హిందువులకి అంకితం చేయడం జరిగింది. ఈ ఆలయాన్ని 22వ తారీఖున మధ్యాహ్నం 12 అనకాపల్లి పట్టణం భీముని గుమ్మం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద టీడీపీ శ్రేణుల నిరసన అధికారం కోసమే జగన్మోహన్ రెడ్డి దళిత యువకుడు శ్రీను జీవితంతో ఆటలు ఆడుతున్నాడని జగన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టిన దళిత యువకుడు కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలి. టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైకాపా ప్రభుత్వంలో జరుగుతున్న దళితులపై దమనకాండను ఆపాలని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పుట్టడమే ఈ స్త్రీని చేసుకున్న పాపం. దళిత కుటుంబంలో పుట్టడం వల్ల న్యాయస్థానంలో కూడా న్యాయం జరగట్లేదు. అదే వేరే కమ్యూనిటీ అయితే న్యాయస్థానంలో లేనిపోయిన వారింట్లో ఇష్యూ చేస్తే, ఈ దళితులుగా పుట్టడం వల్ల న్యాయస్థానంలో న్యాయం జరగట్లేదు. అందుకే ఈరోజు యావత్తు కుటుంబం అంతా ఈ స్త్రీను యావత్తు కుటుంబంతో న్యాయం చేయాలని వాళ్ళ ఇంటిల్లి పార్టీ కూడా ఈరోజు నిరాహార దీక్ష చేస్తాం. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఇంత అన్యాయం ఎక్కడ ఉండదు. ఈ సైకో ముఖ్యమంత్రి ఈ నెల 22వ తేదీన జరగనున్న అయోధ్య శ్రీ బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాలకు ఆహ్వానంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పంపించిన అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడిలో శనివారం నాడు మహోత్సవాన్ని తలపిస్తూ సాగింది. మంగళ వాయిద్యాలతో, కాషాయ ధ్వజాలతో శ్రీరామ భక్తులు పల్లకిలో శ్రీ సీతారాములను ఊరేగిస్తూ ఊరంతా కోలాహలంగా గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు, యువత, చిన్నారులు, వయోవృద్ధులన్న భేదం లేకుండా గ్రామమంతా ఒక్కటై కదిలి ఇంటింటికి వెళ్లి శ్రీరామ అక్షతలను పంపిణీ చేశారు. ఈ గ్రామోత్సవంలో పాల్గొన్న వారందరికీ మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్, బీహెచ్పీ కార్యకర్తలు, భజన మండలి సభ్యులు, రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం అయోధ్యలో జరగనున్న బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శాసించేలా కలియుగం తల ఎత్తేలా దారలే దారులు పరచేలా దిక్కులే దిగి వచ్చేలా దాసులను దయ చూసేలా దేశములు వెలిగించేలా
కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో మందుల ఫ్యాక్టరీలు నెలకొల్పి సముద్రపు గర్భాన్ని కలుషితం చేస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. తొండంగి మండలానికి సంబంధించి ఒక మందుల ఫ్యాక్టరీకి సంబంధించి ఫ్యాక్టరీ వ్యర్థాలు పైప్లైన్ ద్వారా సముద్రంలోకి వదిలే విధంగా ఏర్పాటు చేశారు. ఈ పైప్లైన్ వ్యతిరేకిస్తూ ఈ కొత్తపల్లి మండలం కోనపాపపేట పరిసర గ్రామాలకు చెందిన మత్స్యకారులు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ సంఘీభావం తెలియజేశారు. ఇది సక్సెస్ అవుతుంటే లేకపోతే మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎస్సీజెడ్కి భూములు అమ్మేశారు సార్. ఇచ్చింగా వాళ్ళు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? చేత దీన్ని ఏ విధంగా చేయాలన్నది అందరూ ఆలోచన చేయండి. మేము కోర్టులో కూడా కేసు నడుస్తుంది గ్రీన్ ట్రిబ్యునల్. అది ఫిబ్రవరి 15కో 16కో మళ్ళీ ఉందో వాయిదా. మేము కూడా వేసాం. మీ తరఫున కూడా ఇంకో కేసు ఫైల్ చేస్తానంటే కేసు కూడా ఫైల్ చేద్దాం. ఒక్క స్టే ఆర్డర్ వచ్చిందంటే పార్టీలకు అతీతంగా అన్ని మత్స్యకార గ్రామాలు 70 రోజుల నుండి సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుపడుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంద్రపాలెం లాకుల వద్ద రాస్తారోకో నిర్వహించారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు గ్రాట్యుటీ అంగన్వాడీలకు అమలు చేయాలని, ఇప్పటి వరకు ప్రభుత్వం చర్చల్లో అంగీకరించిన వాటిని జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్ల కాలంలో కరెంటు ఛార్జీలు 14 సార్లు, పెట్రోల్ డీజిల్ ధరలు 22 సార్లు పెంచిన ప్రభుత్వానికి చిరు ఉద్యోగుల వేతనాలు ఎందుకు పెంచరని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమల్ల పద్మ, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, సిఐటియు నగర అధ్యక్షులు పల్వెల వీరబాబు, రూరల్ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, ఐద్వా నాయకురాలు భవానీ, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ నాయకులు స్వామి, వెంకన్న, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయ్ కుమార్, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ, ఏఐసిసిటియు నాయకులు నరసరాజు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు అంగన్వాడీ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అంగన్వాడీ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో దీక్ష చేసినప్పటికీ పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ప్రతిపాడు నియోజకవర్గంలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఇన్ఛార్జిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అసహనం వ్యక్తం చేశారు. రౌతులపూడి మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు జిగిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానం ప్రకటించిన ఇన్ఛార్జిపై నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుందని, ప్రస్తుతం ఇన్ఛార్జిగా నియమించిన వ్యక్తి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి సంతలో పశువులాగా తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారని, అలాంటి వ్యక్తిని తిరిగి ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం పార్టీకే ముప్పని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వెంట ప్రతిపాడు నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉందని, దానికి నిదర్శనమే రౌతలపూడి మండలంలో 18 మంది సర్పంచ్లు, 8 మంది ఎంపీటీసీలు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ వెంటే ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జిగిరెడ్డి రమణమ్మ, వైస్ ఎంపీపీ సూర్యరెడ్డి తిరుమలరాయ్, సాయి సర్పంచ్లు వడ్డల సత్యనారాయణ, యనుముల కోటేశ్వరదొర, సింగంపల్లి చిట్టిబాబు, అయితే నాగరత్నం, యాదల శ్రీను, ఎంపీటీసీలు గెడ్డం దివాణం, సీతారాం స్వామి, దెయ్యాల అప్పన్న, పైలా సీత, గాది రాజబాబు, గుండబోలు దివాణంలతో పాటు సచివాలయం కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రౌతులపూడి మండల వైస్ ఎంపీపీ అండి. నా పేరు సూర్యరెడ్డి తిరుమలరాయలు. ఈ రోజున గత నెల రోజులు బట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఎవరికో ఇన్ఛార్జ్ ఇచ్చారని అనౌన్స్ చేశారు. గతంలో ఇదే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సంతలో పశువులాగా అమ్ముడుపోయారని చెప్పని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అటువంటి సంతలో అమ్ముడుపోయిన వ్యక్తికి మళ్ళీ ఈరోజు ఇన్ఛార్జి ఎలాగిచ్చారు? ఈరోజు రౌతులపూడి మండలంలో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు వెంటే ఉన్నాం. రౌతులపూడి మండలమే కాదు, ప్రతిపాడు నియోజకవర్గం మొత్తం 4 మండలాల్లోని ఈ రోజు పర్వత ప్రసాద్ గారు ఎంట 70%. వాస్తవ కథనాలను ప్రచారం చేయడంలో జిల్లా వాణి ఛానల్ కు ఒక ప్రత్యేక ఒరవడి సృష్టించిందని జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం జానకిరామ్ అన్నారు. 2024 జిల్లా వాణి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జగ్గయ్యపేటలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సురేష్ నాయక్ నేతృత్వంలో జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం జానకిరామ్ చేతుల మీదుగా జిల్లా వాణి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జానకిరామ్ మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా వార్తలు ప్రచురించడంలో జిల్లావాణి ప్రత్యేకత చాటుకుందని అన్నారు. భవిష్యత్తులో జిల్లావాణి ఛానల్ మరింత పురోగతి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక విలేకరులు దుర్గా, నాగార్జున, దాసు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జానకిరామ్. నేను జగ్గైపేట సర్కిల్ పనిచేస్తున్నాను. జిల్లావాణి ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ ఛానల్ని చూస్తూ ఈ ఛానల్ని కూడా అందరికి సర్క్యులేట్ చేసి ఈ యాజమాన్యానికి అందరికీ తెలియపరచాల్సింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలో 125 అడుగుల ఎత్తైన బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. ఈ విగ్రహం చరిత్రలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నిలిచిపోతుందని స్పష్టం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొండపల్లి మున్సిపాలిటీలోని పాలకులు, అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని ఆరోపించిన టీడీపీ సీనియర్ నేత జంపాల. వీటీపీఎస్ బూడిద కలిసి కాలుష్యం నుండి ప్రజలను రక్షించే చర్యలు తక్షణమే చేపట్టాలని సీతారామయ్య డిమాండ్. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై జరిగిన దాడులు దేశంలో మరెక్కడా జరగలేదని ఆరోపించిన గణబాబు. అనకాపల్లి పట్టణంలో రింగ్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పార్టీ ప్రముఖులు. భీమిలిలో 3 జిల్లాల వైఎస్ఆర్సీపీ నాయకులతో నిర్వహించే సీఎం జగన్ సభ విజయవంతం చేయాలన్న శ్రేణులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.